ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 49వ అధ్యయనంలో హరికా నోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చందోర్కర్ వాళ్ళ యొక్క కథలు ఉన్నాయి. అందులో హరికా నోబా గురించి చెప్పుకుందాం. ఆ కథకు ముందు ఏ విధంగా బాబావారిని హేమట్ పంత్ పొగిడాడో చూద్దాం. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు అగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూర్ణటయే సద్గురువుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరిచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమవును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీన్ని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండెను. ఈయన ఏం చెప్తున్నాడు హేమట్ పంత్? బాబావారి సచ్చరిత్రం ఒకరే చదివి ఒకరే లబ్ధి పొందే కంటే, అంటే లాభం పొందే కంటే, కోరికలు తీర్చుకునే కంటే అది స్నేహితులతో బంధువులతో పంచుకుంటే చాలా ఫలితం, ఎక్కువ అనంతమైన ఫలితం ఉంటుంది అని చెప్పి ఈయన వంటతో పోల్చాడనమాట, భోజనంతో. మనకు మనం చేసుకొని తినకుండా మనం తింటూ పక్కన వాడికి కొద్దిగా పెడదాం. కొంచెం పెడితే ఆ సంతోషమే వేరు కదా. పక్కన వాడికి లేని వానికి, ఆకలిగా ఉన్నవానికి పెడితే ఆ సంతోషమే వేరు కదా. కాబట్టి అలా హేమట్ పంత్ ఇక్కడ ఈ విధంగా పోలుస్తున్నాడనమాట. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి యొనర్చి వారి ఎందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగం, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురువుని ధ్యానించుట అన్నిటికంటే మేలనేది. కాబట్టి మనం సాయినామము నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు ఆయన నామాన్నే, సాయి నామాన్నే పలుస్తూ ఆయన ఆకారాన్నే తలుస్తూ మనస్సులో నిలుపుకొని ఆయన్నే ధ్యానిస్తూ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. వారిని మన వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మంచి సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యమును మనమును చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదుకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యయనంలోని కథల వైపు మరలెదము. ఆ విధంగా హేమట్ పంత్ చెప్తున్నాడు అనమాట. ఏదైనా సరే బాబావారి యొక్క, అంటే ఆయన సన్నిహితత్వం కానీ, ఆయన మనకి బోధించేవి కానీ ఆయన ఆచరించి చూపిన తర్వాత పక్క వాళ్ళకి బోధించాడనమాట. ఊరుకూరుకునే చెప్పలేదు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది గురువు యొక్క మహత్యం అని చెప్పి ఇక్కడ హేమట్ చెప్తున్నాడు. హరికా నోబా అనే వ్యక్తి గురించి చూద్దాం. ఆయన బాబావారి దర్శనానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏ విధంగా ఉంది ఈయన కథ చూద్దాం. హరికా నోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినను కానీ నమ్మలేదు. బాబా స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబావారి లీలలు విన్నాడు కానీ ఆయనకి నమ్మకం కుదరలేదన్నమాట. ఆ నమ్మకాన్ని కుదుర్చుకోవడానికే షిరిడీ వస్తాడు బాబావారిని పరీక్షిస్తామని. కారణమేమనగా అతనిది సంశయ స్వభావం, అంటే ఎప్పుడు అనుమానించే స్వభావం. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జరీపాగా యుండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలన అనుకొనెను. కానీ కొత్త చెప్పులగుట
కొత్త చెప్పులు ఎచట నుంచవలెనని అతనికి తెలియలేదు. బాబావారిని దర్శనం చేసుకుందాం, లోపలికి పోదాం అనుకుంటున్నాడు ద్వారకామాయిలోకి. కానీ ఈ చెప్పులు ఎక్కడ వదలల్లా, ఈ చెప్పులు ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనే అనుమానం అతల్లో ఉందన్నమాట. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు పూర్వకమైన నమస్కారములు చేసి ఊదీని ప్రసాదం బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదికెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. నా చెప్పులు పోయాయని లబోదిబో అంటే బాబావారిని దర్శిస్తున్నాడు, కానీ ఈయన కొత్త చెప్పులు ఎవరైనా వేసుకుపోతాయా, పోగొట్టుకుపోతాయా, ఎక్కడైనా వెళ్ళిపోతాయని దాని మీదే ధ్యాస ఉంది. అందుకే బాబావారు ఒక చమత్కారం చేశారు. ఇక్కడ చూడండి, అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనముకు కూర్చుండెను, కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను. భోజన అనంతరం చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలోనొక కర్రయుండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపెననియు వీధిలో హరీకాబేట జరీకాపేట అని అరచుమని చెప్పినాడంట బాబావారు. ఆ విధంగా హరీకాబేట హరీకాబేట జరీకాపేట అని అరచమన్నాడంట. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో నతని పేరు హరి అనియు, అతడు తండ్రి పేరు కానోబా అనియు, తను కానోబా కొడుకనియు, అతని తలపై జరిపాగా గలదనియు సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చివేయవలను అంటే ఇవ్వాలి అని ఆ పిల్లోనితో చెప్పి పంపించారు బాబావారు. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసుకొనెను. అతడు తన పేరు హరి అనియు, తానే కానోబా కుమారుడనియు తన తలపై ధరించి జరిపాగను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేసెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగానందరికీ కనిపించవచ్చు, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల నతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరును. సంతోషంతో నింటికి పోయెను. ఈ విధంగా హరికానోబా అతని యొక్క సంశయాన్ని బాబావారు తీర్చేశాడనమాట. తను హరి అనియు, తని నాన్న వచ్చేసి కానోబా అని, ఈ విధంగా బాబావారికి అన్నీ తెలుసు కదా. ఆ విధంగా ఆయన కొత్త చెప్పులు పోగొట్టుకుపోయి మరీ దొరికేటట్లు చేశారనమాట బాబావారు. కాబట్టి ఈ విధంగా ఆయన విషయంలో బాబావారు చమత్కారం చేశారు. కాబట్టి ఆయన అంటే ఇక్కడ ఏం చెప్పడం, బాబావారు తనని దర్శించుకుంటున్నప్పుడు మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని మీదే దృష్టి కాన్సన్ట్రేషన్ ఉండాలి, కానీ పక్కన వాటి మీద కాదు అని ఈ కథలో మనకి తెలుస్తుంది. అందుకే సాయి భక్తులు గమనించుకోవాల్సింది ఏంటి అంటే శ్రద్ధ సబూరితో బాబావారిని ఎప్పుడూ సేవించాలి. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఖచ్చితంగా మనకి సత్ఫలితాలు కలుగుతాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.